వీకోటలో జరిగిన సంఘటనపై ప్రజలు సంయమనం పాటించాలని, ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించవద్దని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు జిల్లా ఎస్పీలకు ఎమ్మెల్యే పరిస్థితులపై పలు సూచనలు చేశారు. నిన్న వీకోటలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది జరిగి ఉండకూడదు. ఎప్పటి నుంచినా కూడా 3 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి వీకోటలో ఎప్పుడూ శాంతియుతంగా ఏనాటి మత ఘర్షణలు లేకుండా హిందూ ముస్లింలు రామ్ రహీం లాగా బాయిగా వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా చాలా బాధాకరం. దీంట్లో ఏ పాపం ఎరిగినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు నష్టపోయేది కూడా నిజంగా కూడా చాలా బాధ కలిగించింది. నేను కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా నిన్ననే తీసుకెళ్లడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటన తెలిసిన వెంటనే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నేను కొంచెం దూరంలో ఉంటే ఇద్దరిని కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళమని చెప్పడం, ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టడం, వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం, రాత్రి ఎంత లేట్ అయినా కలెక్టర్ గారు ఎస్పీ గారు దాదాపు ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని అలాగే మరి శాంతియుతంగా రాత్రి అంత లేటుగా కూడా చేయడం అనేది నిజంగా కూడా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి అభినందిస్తున్నా. దీన్ని కలెక్టర్ గారు ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే ఆ 2 వర్గాలతో కూడా వాళ్ళు ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. దీన్ని న్యాయపరంగా తప్పు చేసినటువంటి వాళ్లకు ఏ రకంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో తప్పనిసరిగా తీసుకోవడం కూడా జరుగుతుంది. దీన్ని నార్మల్ స్టేజ్కి తేవడానికి ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు ఇరు వర్గాలతో మాట్లాడిన తర్వాత ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఆ కమిటీ పూర్తిగా కూడా బాధ్యత తీసుకొని చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది.